మంత్రి గారు అధ్యక్ష ఒక 2 నిమిషాలు దీని హిస్టరీ కూడా చెప్తాను తర్వాత. ఓకే. అధ్యక్ష 1960-73 వరకు డైరీ అనేది ప్రభుత్వం ఆధీనంలో నడిచేది అధ్యక్ష. 1973లో డైరీని ఒక ప్రభుత్వం కార్పొరేషన్ కింద మార్పు చేసింది. ఆ రోజు 1956 చట్టాన్ని తీసుకొని ఈ చట్టం ప్రకారం ఏదైతే కార్పొరేషన్ ఏర్పడిందో దానికి ఎండి డైరెక్టర్లు ప్రభుత్వ అధికారుల ఆధీనంలో నడిచిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నారు. దీన్ని 1981లో 3 అంచెల సహకార డైరీ వ్యవస్థగా తీసుకొచ్చారు అధ్యక్ష. 1964 సహకార చట్టం ప్రకారం ఇందులో గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సహకార వ్యవస్థ ఉంటుంది. ఇందులో అందరూ ప్రభుత్వ అధికారులు ఉంటారు. 1 సంవత్సరానికి 1000 రోజులు నామినల్ లీజ్ కింద ప్రభుత్వం ఆస్తులన్నీ కూడా దీనికి బదలాయించే సిస్టమ్ ఆ రోజు ఉండేది అధ్యక్ష. అయితే 1983లో విశాఖ డైరీ అధ్యక్ష జిల్లా సహకార సంస్థగా ఏర్పడింది. 1995లో దీన్ని మ్యాక్స్ యాక్ట్ కింద తీసుకొచ్చారు. ఈ మ్యాక్స్ యాక్ట్ ఏంటంటే స్వయం ప్రతిపత్తి ఉంటుంది, అధికారులతో కూడినటువంటి విశాఖ డైరీగా 1999లో ఇది మార్పు జరిగింది అధ్యక్ష. దీన్ని 2004లో కోఆపరేటివ్ ట్రిబ్యునల్లో ఏదైతే వీళ్ళు ఈ సంస్థకి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఈ ఆస్తులన్నీ కూడా మాకే చెందుతాయని చెప్పి కోఆపరేటివ్ ట్రిబ్యునల్లో కేసేశారు అధ్యక్ష. ఆ రోజు కేసేస్తే ట్రిబ్యునల్ కూడా ఇది ప్రభుత్వ ఆస్తులు మీకు చెందవని చెప్పి ట్రిబ్యునల్లో కేసు కొట్టేయడం కూడా జరిగింది అధ్యక్ష. తదుపరి ఎవరైతే విశాఖ డైరీ వాళ్ళు వెంటనే హైకోర్టుకి ఆశ్రయించారు అధ్యక్ష. హైకోర్టులో కేసు నడుస్తుంది. డిపార్ట్మెంట్ కూడా మంచి లాయర్లకి పెట్టి ఈ ఆస్తులు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండాలని చెప్పి మనం కోర్టులో కూడా వ్యవహారం నడుపుతున్న విషయం మీ అందరికీ ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడే గౌరవ మా పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, వెలగపూడి రామకృష్ణ బాబు గారు చాలా విషయాలు చెప్పారు. అయితే నేను సమాధానంలో చెప్పాను, ఏదైతే ఉందో అదే చెప్పాను. ఈ మధ్యకాలంలో అధ్యక్ష ఏదైతే మీడియా ద్వారా కానీ తమరు ప్రెస్ మీట్ పెట్టారు, ఒకేసారి 3.5 రూపాయలు పాల ధర పెరిగిపోవడం, ఎక్కడైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే పాల ఉత్పత్తిదారులు ఉన్నారో ఎక్కడికక్కడ రాస్తారోకలు చేయడం, ధర్నాలు చేయడం ఒకేసారి తగ్గిపోయింది. పాల ధర తగ్గిపోవడం ఒక ఎత్తు అధ్యక్ష, దానా ధరలు ఒకసారి పెంచారు. దానా ధరలు తగ్గాలి, పాల రేట్లు పెరగాలి, అప్పుడే ఉత్పత్తిదారుడికి మేలు జరుగుతుంది. కానీ రివర్స్ అయ్యింది. దీంతో పాటుగా ఈ మధ్యన ఒక 4 రోజుల ముందు విశాఖపట్నం కార్పొరేటర్ అధ్యక్ష మూర్తి యాదవ్ మా కోఆపరేటివ్ రిజిస్ట్రార్ గారికి ఒక లేఖ రాశారు. ఇది కోఆపరేటివ్ రిజిస్ట్రార్ పరిధిలో లేదు అధ్యక్ష, ఇది కంపెనీ యాక్ట్ కింద వెళ్ళిపోయింది. అప్పుడు మా రిజిస్ట్రార్ గారు మా ఎండి గారికి దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి నిన్నే ఒక లేఖ రాశారు అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే శాసనసభలో సభ్యులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు కానీ ఆందోళన కానీ అదేవిధంగా పబ్లిక్ లో కూడా ఉంది అధ్యక్ష, ఒక సభ్యులే కాదు, ఎవరైతే విశాఖ డైరీకి పాలు పోస్తున్నటువంటి పాల ఉత్పత్తిదారులు అందరిలో కూడా ఈ ఆందోళన ఉంది. ప్రభుత్వం ఎందుకు ఇంకా పట్టించుకోవడం లేదు. అయితే నేను కూడా, మీరు నాతో మాట్లాడారు, మీ ప్రెస్ మీట్ చూశాను, అదేవిధంగా సభ్యులు కూడా నా దృష్టిలో పెట్టారు, నేను కూడా స్టడీ చేశాను, మనకి ఏం అధికారాలు ఉన్నాయి, ఎంతవరకు మనం దీనిలో ఇంటర్ఫీర్ అవ్వగలమని అన్ని రకాలుగా చూసిన తర్వాత ఈరోజు శాసనసభలో సభ్యులంతా ఆందోళన చూసిన తర్వాత నేను ఒక ప్రతిపాదన తమ దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష. విశాఖ డైరీలో అవినీతి అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సమగ్రమైనటువంటి విచారణ జరపడానికి ప్రత్యేకమైనటువంటి సభా సంఘం స్పీకర్ గారు ఏర్పాటు చేయాలని చెప్పి నేను ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. మీరు ప్రత్యేకమైనటువంటి సభా సంఘం పెట్టండి. ఈరోజు సభ్యులందరూ చెప్పిన అభిప్రాయాలు, ఇంకా ఎవరైనా సరే
అర్జీలు ఇస్తే అర్జీలు అన్నీ తీసుకొని సమగ్రమైనటువంటి మరి రిపోర్ట్ ప్రభుత్వానికి ఇస్తే తదుపరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు మళ్ళీ కోరుతున్నాను, దీని మీద ఇమీడియట్గా ఒక సభా సంఘం సభ అభిప్రాయం తీసుకొని వెయ్యాలని చెప్పి మీకు ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. విశాఖ డైరీ విషయంలో వచ్చిన అవినీతి అవకతవకల ఆరోపణలపై ప్రత్యేక సభా సంఘం నియమించాలని మంత్రి గారు ప్రతిపాదించారు. సభా సక్షంలో ఉన్న అధ్యక్షులుగా ఉన్నవారు ఎవరైనా దీనికి అనుకూలంగా మంత్రి గారు తీసుకున్న నిర్ణయంపై అనుకూలంగా స్పందించేవారు ఎవరైనా ఉంటే అవును అనండి. అందరూ అవునన్నారు కాబట్టి ప్రతిపాదన సభ ఆమోదం పొందింది. త్వరలోనే సభ అభిప్రాయం మేరకు సభా సంఘాన్ని నియమిస్తానని చెప్పి మేము మాటిస్తున్నాం. కంపెనీ వారు భారతదేశం వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసి దేశాన్ని ఆక్రమించినట్లుగా కీర్తిశేషులు అడారి తులసిరావు గారు ఒక పాల సొసైటీ అధ్యక్షుడిగా వచ్చి ఈరోజు ఈ విశాఖ డైరీని సహకార వ్యవస్థ నుంచి తప్పించి కంపెనీ చట్టంలోకి మార్పు చేసి తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆ చైర్మన్ గా వారి కుమారుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు అడారి ఆనంద్ గారు, వారి కుమార్తె డైరెక్టర్ గా ఈ అవినీతి సామ్రాజ్యాన్ని అద్దులు లేకుండా విస్తరింపజేసి కోట్ల రూపాయల డైరీ ఆస్తులను కొల్లగొట్టి కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఈ 3-4 స్టేట్లలో కూడా కొనుగోలు చేయడం జరిగింది అధ్యక్ష. దీనికి తోడు విశాఖ నగరంలో భూ కబ్జాదారులు, ఫోర్జరీ కేసుల్లో ఉన్నటువంటి మాజీ ఎంపీ ఎంఈవి మరియు అతని అన్ననాయుడు పార్ట్నర్ జీవి, ఈ జీవి అనే వ్యక్తి ఈ విశాఖ డైరీకి ఆడిటర్ అధ్యక్ష. దయచేసి నేను కోరేది ఏంటంటే, ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి 2.5 లక్షల పాడి రైతులు పొట్టగొట్టి వీళ్ళు వేల కోట్లు అర్జించిన మాట వాస్తవమా కాదని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. విశాఖ డైరీ నుంచి ప్రతిరోజు 30,000 లీటర్ల పాలు 10 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని తులసిరావు గారి డైరీకి వారి బినామీ అయిన బిఏ నాయుడు ఏజెన్సీ ద్వారా పంపుతున్నది వాస్తవమా కాదా? తద్వారా రోజుకి 10 లక్షల రూపాయలు సంవత్సరానికి 50 లక్షలు వీళ్ళు అర్జిస్తున్న మాట వాస్తవమా కాదా? విశాఖ డైరీ పాల సేకరణ కొరకు పాల సరఫరాకి నొగిస్తున్న 100కు పైగా వాహనాలను టెండర్లు పిలవకుండానే ఒక్కొక్క వాహనంపై 50,000 రూపాయలు లాభం వచ్చేటట్టు రేటు నిర్ణయించి సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు దొంగ సొమ్ము సంపాదిస్తున్న మాట వాస్తవమా కాదా? ఈ బినామీ బిఏ నాయుడు పేరుతో అభయ ఆంజనేయ ఏజెన్సీ ద్వారా డైరీలో రోజువారీ కూలీగా పనిచేస్తున్న కార్మికులకి రోజు 490 రూపాయలు వేతనం రాసి 300 రూపాయలు వాళ్ళకి చెల్లించి రోజుకి 2 లక్షల రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నది వాస్తవమా కాదా? ఇకపోతే కార్మికులు కూడా చాలా మందికి అన్యాయం జరుగుతుంది అధ్యక్ష. కేవలం వారి అనునాయులకు ఆ పార్టీ వారికే జీతాలు పెంచి మిగతా కార్మికులకి జీతాలు పెంచిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ బిఏ నాయుడు అనే అతను విశాఖ డైరీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులతో నిర్బంధంగా ఎల్ఐసి పాలసీలు చేయించి వారి జీతభత్యాల నుంచి మినహాయించిన సొమ్మును సంబంధిత సంస్థలకు చెల్లించే ప్రక్రియలో లక్షల రూపాయల కమిషన్ గా పొందుతున్నది వాస్తవమా కాదా? ఉద్యోగం సంక్షేమం పేరుతో వారికి చెల్లించే మొత్తాలను బ్యాంకుల్లో దీర్ఘకాలపు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించి తద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి బ్యాంకుల నుండి కోట్ల రూపాయల రుణాలుగా పొందిన మాట వాస్తవమా కాదా? యలమంచిలో 3.2 ఎకరాల విలువైన భూమి విశాఖ డైరీ ఎంప్లాయీస్ బిల్డింగ్ సొసైటీలో 2 ఎకరాల్లో అపార్ట్మెంట్లు నిర్మించి 50 అపార్ట్మెంట్లు ఆళ్లే ఉంచుకుని మిగిలిన ఎకరం కుమారుడి పేరున రిజిస్టర్ చేయించిన మాట వాస్తవమా కాదా? విశాఖ డైరీ చైర్మన్ పదవిలో ముసుగులో వీరి కుటుంబ సభ్యులు మరియు బినామీలు సంప్రదించిన ఆస్తులు అక్రమాస్తుల విలువ కొన్ని వందల కోట్లలో ఉంటుంది అధ్యక్ష. విశాఖపట్నంలో సుమారు ఒక 50 అపార్ట్మెంట్లు, ఏలూరులో 30 ఎకరాల చేపల చెరువులు, కొమ్మరపూడిలో
30 ఎకరాలు మరి యలమంచిలో ఒక 80 ఎకరాల వ్యవసాయ భూమి సంపాదించనేది వాస్తవమా కాదా? ఇవే కాకుండా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఊటీ మరియు విశాఖపట్నం నగరాల్లో ఒక్కొక్కటి 5 కోట్లు విలువ చేసే విలాసవంతమైన భవనాలు వీరికి ఉన్నాయి అధ్యక్ష. ఇందాక పెద్దలు పల్లా శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఈ శీలానగర్ లో కృషి హాస్పిటల్ స్థాపించి హైదరాబాద్ కిమ్ హాస్పిటల్కి ఇచ్చి వీరు చేసిన అది మరో కుంభకోణం అధ్యక్ష. అంతేకాకుండా లంకెలపాలెంలో ఎండోమెంట్స్ భూమి అప్పటి అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారు ఉన్న సమయంలో 5 కోట్ల రాయల్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఎండోమెంట్స్ ల్యాండ్ లో నిర్మించి అది ఈ ఫ్యాక్టరీ నెలకు 10 లక్షలు అద్దె చెల్లించి 2 కోట్ల అడ్వాన్స్ విశాఖ డైరీ ద్వారా చేస్తున్నారు అధ్యక్ష. విశాఖ డైరీ ట్రస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ పేరు మీద యలమంచిల సమీపంలోని కొక్కిరాపల్లిలో సేకరించిన 18 ఎకరాల కాలేజ్ స్థలం స్థాపించకుండా సుమారు 30 కోట్లు విలువ చేసి 18 ఎకరాల భూమిని మేనేజింగ్ ట్రస్టీగా తనకు తానే తన పేరును మరియు తన కొడుకు పేరును రిజిస్టర్ చేశారన్నది వాస్తవమా కాదా? ఈ మా దృష్టికి వచ్చిన అధ్యక్ష ఈ విశాఖ డైరీ ఒక్క నిమిషం సార్, ఈ విశాఖ డైరీలో జరిగిన కుంభకోణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇసుక మద్యం కుంభకోణం కన్నా ఈ పెద్ద కుంభకోణం అధ్యక్ష. ఇది మీకు కూడా తెలుసు అధ్యక్ష. ఇవన్నీ కూడాను. ఇకపోతే 1987 సంవత్సరంలో డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మన హరిలోవాల హెల్త్ సిటీలో 7 ఎకరాల 2 సెంట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది ఎందుకు ఇచ్చారంటే పాడి రైతులు ట్రైనింగ్ సెంటర్ కోసం, ఆటల సదుపాయం, గడ్డి పెంపకం కోసం. కానీ ఇప్పటికీ దానికోసం వాడలేదు వచ్చేది అధ్యక్ష. దయచేసి ఆ 50 సుమారు 400 కోట్లు విలువ చేస్తుంది అధ్యక్ష ఆ 7.2 ఎకరాలు. అది ప్రభుత్వం వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని నేను కోరేది ఏంటంటే సిఐడి ద్వారా కానీ హౌస్ కమిటీ కానీ వేయాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రశ్న మా విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ డైరీకి సంబంధించి వేసినటువంటి ప్రశ్న అధ్యక్ష. ఈ ప్రశ్నలో మేము అడిగింది ఏంటంటే ఈ విశాఖ డైరీకి కార్పొరేట్ కంపెనీ సొసైటీస్ యాక్ట్ నుంచి కార్పొరేట్ కంపెనీగా మార్చారా అని. దానికి మంత్రివర్యులు అవునన్నారు సార్. రెండోది మేము అడుగుతాం అంటే అధ్యక్ష నాకు కొంచెం సమయం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అర్థిస్తున్నాం అధ్యక్ష. ఇది ఎందుకంటే సుమారు 2.5 లక్షలు పాడి రైతులకు సంబంధించింది, ఉత్తరాంధ్రకు సంబంధించింది అధ్యక్ష. అలాగే ఇది ఇందులో డైరెక్టర్స్ ఎవరైనా సరే లేకపోతే కంపెనీలో ఉన్నటువంటి చైర్మన్ ఇన్హెరిటెన్స్ గా అంటే వారసత్వంగా మళ్ళీ చైర్మన్ అవ్వచ్చా అదొక ప్రశ్నకి కాదన్నారు. కాకపోతే అక్కడ వాళ్ళు చైర్మన్ ఒక సన్నే ఈరోజు మా చనిపోయినటువంటి చైర్మన్ ఒక కుటుంబ సభ్యులే ఈరోజు చైర్మన్ కింద ఉన్నారు. మూడోది ఇక్కడ ఏమైనా కరప్షన్ జరిగిందా, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా అంటే దానికి ఎటువంటిది కరప్షన్ జరగలేదని చెప్తున్నారు అధ్యక్ష. దాంట్లో చాలా పెద్ద స్థాయిలో కుంభకోణం జరిగింది అధ్యక్ష. దీని మీద చాలా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మా ఉద్దేశం అధ్యక్ష. అలాగే ఎవరు దీనికి బాధ్యులంటే దాని ఉత్తమం కాదని చెప్తారు అధ్యక్ష. అయితే దీని మీద ఈ సభకు మీ ద్వారా ఈ సభ నుంచి తేవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. సుమారు 2,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి విశాఖ డైరీ ఈరోజు నష్టాల బారిన పడేటటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే అందులో జరుగుతున్నటువంటి అవకతవకలే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. ఉత్తరాంధ్రలో సుమారు 2.5 లక్షల పాడి రైతులు 7.5 లక్షలు మిల్క్ సప్లై చేస్తున్నారు అధ్యక్ష. దీంట్లో గతంలో ఇది సహకార సంఘంగా ఏర్పడి క్రమేపా వీళ్ళేం చేశారంటే కంపెనీ యాక్ట్ కింద మార్చిపడేశారు అధ్యక్ష. ఆ రోజు కూడా ప్రభుత్వాలు దాని మీద దృష్టి సారించలేదు అధ్యక్ష. ఏదో రైతులకి పాడి రైతులకి మంచి చేస్తారేమోనని. కానీ ఈరోజు భారీ స్థాయిలో సార్ దాంట్లో చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్స్ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఉండి చాలా పెద్ద స్థాయిలో వీళ్ళు డబ్బులు మళ్లిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష ఇందులో మరే గౌరవం ఏంటంటే ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి పాడి రైతుల యొక్క సంక్షేమం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా
మరిన్ని అవతలు చేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దాంట్లో ఇష్టానుసారం అనేక విధాలుగా డబ్బులు మళ్లించేటువంటి పరిస్థితి అధ్యక్ష. రైతుల కోసం వాడు పాడి రైతులకు ఒక సంక్షేమం కోసం వినియోగించేస్తున్నటువంటి డబ్బులు ఇష్టానుసారం డైవర్ట్ చేసి, ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ అధ్యక్ష. ఈ ట్రస్ట్ మీద మనం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ట్రస్ట్ లోకి ఎలా డబ్బులు వస్తున్నాయి, ఏ విధంగా కలెక్ట్ చేస్తారు, ఏ విధంగా వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు, దేనికోసం వినియోగిస్తున్నారు, వాళ్ళు పాడి రైతుల యొక్క సంక్షేమం కోసం వాడుతున్నారా, లేకపోతే వీళ్ళు ఇష్టానుసారం వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు అన్న దాని మీద మనం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష, వీళ్ళు అమ్మేవాళ్ళు వీళ్ళు తాలూకోవాలి, కొనేవాళ్ళు వీళ్ళు తాలూకోవాలి. అంటే అందులో కంపెనీ నడపడానికి ఏదైనా సప్లయర్స్ ఉన్నారంటే సప్లయర్స్ వీళ్ళు మనుషులే, అలాగే మార్కెటింగ్ చేసేవాళ్ళు వీళ్ళు మనుషులే. చివరికి పాడి రైతులకి మాత్రం చాలా తగ్గించి ఈరోజు వాళ్ళు రేట్ ఇస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఒక పక్కన పాడి రైతులకు నష్టం చేస్తూ కంపెనీ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనుషుల ద్వారా లబ్ధి పొందుతూ నష్టాల బారిన పడేటటువంటి పరిస్థితి అధ్యక్ష. కనుక దీన్ని కొంచెం వివరంగా మీకు చెప్తాను అధ్యక్ష. కోఆపరేటివ్ సెక్టర్ కింద పెట్టి 25 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఒక రాయితీలు వినియోగించుకొని 1995లో మార్క్స్ చట్టం కింద తీసుకొచ్చి తర్వాత 2006లో వీళ్ళు కంపెనీ యాక్ట్ కింద మార్చేశారు అధ్యక్ష. అక్కడి నుంచి సమస్యలు మొదలయ్యాయి అధ్యక్ష. ఇందులో డైరెక్టర్స్ అందరూ కూడా వీళ్ళు మనుషులే. ఇంకోటి ఏంటి అధ్యక్ష, తులసి ఆగ్రో డైరీ ఫార్మ్స్ అని చెప్పేసి ఒక కంపెనీ, శ్రీ విశాఖ బెవరేజెస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇంకో కంపెనీ, దీనిలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్ ఆడారి కుమార్ గారు కంపెనీస్ పెట్టి దీని ద్వారా అధిక రేట్లు డైరీ సప్లై చేస్తూ దాంట్లో కమిషన్ కొట్టేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదే కాకుండా విశాఖ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి దీంట్లో మన విశాఖ డైరీ ఏదైతే ప్రొడక్ట్స్ తయారు చేస్తుందో దాన్ని మార్కెట్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది కూడా వాళ్ళ బంధువులు ఆడారి కుమార్ గారి కంపెనీ అధ్యక్ష. వాళ్ళ బంధువులు కూడా కొంతమంది డైరెక్టర్స్ ఉంటున్నారు అధ్యక్ష. వీరే చేస్తారు, అధిక రేటులో తక్కువ రేటు విశాఖ డైరీ తీసుకోవడం, అధిక రేటుకి అమ్మడం అధ్యక్ష. ఈ విధంగా డైరీకి నష్టం చేస్తారు అధ్యక్ష. ఇది కాకుండా ఇందాక చెప్పినట్టుగా ట్రస్ట్ ఫామ్ చేశారు అధ్యక్ష. ట్రస్ట్ ఫామ్ చేసి ఏం చేస్తున్నారు వీళ్ళు, మనం ఎంప్లాయీస్ కి, అందులో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ కి బోనస్ గా ప్రతి ఏడాది 16,800 రూపాయలు ఇస్తారు అధ్యక్ష. అందులో 6,800 రూపాయలు ఈ ట్రస్ట్ కి డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేసి ఆ డబ్బుల్ని ఏ విధంగా వీళ్ళు వినియోగిస్తున్నారంటే, గతంలో 2019లో వీళ్ళు ఈయన ఒక పార్టీ తరఫున కుమార్ గారు పోటీ చేశారు అధ్యక్ష. పోటీ చేసి ఏం చేశారు, సుమారు 200 మంది ఎంప్లాయీస్ కి 5 లక్షల రూపాయలు చెప్పిన వాళ్ళు లోన్ తీసుకునేటువంటిగా డబ్బులు ఇప్పించి వాళ్ళ దగ్గర చెక్కులు కలెక్ట్ చేసి ఆ డబ్బులు తీసుకుని ఈ లక్ష్యం ఉపయోగించారు అధ్యక్ష. దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఎంక్వైరీ చేస్తే దీంట్లో నిజాలు వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పేసి మీరు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, మొన్న ఎలక్షన్ కూడా ఇదే ప్లాన్ చేశారు అధ్యక్ష, ఈ ట్రస్ట్ ద్వారా డబ్బులు డైవర్ట్ చేయడం. ఇదే కాకుండా అధ్యక్ష, వీళ్ళు రైతులకి వాళ్ళ సంక్షేమం కోసం పెట్టినటువంటి దాంట్లో ఏదైతే ట్రస్ట్ ఉందో ప్రతి సంవత్సరం పాడి రైతు దగ్గర అన్యాయంగా 300 రూపాయలు కలెక్ట్ చేస్తారు అధ్యక్ష. ఆ డబ్బులు కూడా మీరు డైవర్ట్ చేస్తారు. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా ఇంకా దారుణం ఏంటంటే అధ్యక్ష, ఇందాక చెప్పినట్టుగా ఒక కంపెనీ హైదరాబాద్ లో, ఇది చాలా పెద్దది అధ్యక్ష స్కామ్. హైదరాబాద్ లో ఒక కంపెనీ ఈ డైరీ ఆర్డర్ కుమార్ గారు పెట్టి అది లాస్ లో ఉన్నటువంటి కంపెనీ, సుమారు 18,000 లీటర్లు ప్రొడ్యూస్ చేసే కంపెనీ అధ్యక్ష. దానికి సంవత్సరం 80 లక్షల రూపాయలు రెంట్ ఇస్తున్నారు అధ్యక్ష. కొనే ఎందుకు ఇస్తున్నారో కూడా అర్థం కాదు అధ్యక్ష. అంటే ఆ విధంగా ఒక కంపెనీ యాక్ట్ కింద మార్చి ప్రభుత్వ నియంత్రణ తీసిపడేసి ఆ డబ్బులు ప్రజలకు, పాడి రైతులకు సంబంధించినటువంటి డబ్బుల్ని ఆ డైరీకి నెలకి 85 లక్షల రూపాయలు చెప్పిన ఈ సంగారెడ్డిలో ఉన్నటువంటి డైరీకి ఇస్తున్నారు అధ్యక్ష. ఇదే కాకుండా నార్త్ పోల్ ఐస్ క్రీమ్ ఒకటి పెట్టారు అధ్యక్ష. ఈ ఐస్ క్రీమ్ కి దాని మిషనరీ 15 లక్షలు ఉంటే నెలకి 10 లక్షల రూపాయలు రెంట్ ఇస్తున్నారు అధ్యక్ష. దీని మీద కూడా ఇది కూడా డైరీ చైర్మన్ ఒక మేనేజర్తో పెట్టించినటువంటి అధ్యక్ష. కనుక దీని మీద ఎంక్వైరీ చేసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, సప్లైర్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, వీళ్ళ అనుమానాలు పెట్టుకొని, వీళ్ళు అనుకున్నటువంటి డైరెక్టర్లు పెట్టుకొని దీంట్లో ఆ పాడి రైతులకు సంబంధించినటువంటి డబ్బు అంతా డైవర్ట్ చేసి, అలాగే ఒక హాస్పిటల్ కూడా వీళ్ళు ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి కిమ్స్ కి ఇచ్చారు అధ్యక్ష. కిమ్స్ హాస్పిటల్
అది ప్రైవేట్ కంపెనీ బాగానే రన్ అవుతుంది, దాంట్లో ఏం ఇది లేదు అధ్యక్ష. కానీ పాడి రైతులకి సంబంధించి ఎవరైనా చేస్తే మాత్రం డైరీ ట్రస్ట్ భరించాల్సింది పోయి ప్రైవేట్ వాళ్ళకు ఖర్చు చేసే విధంగానే వాళ్ళ మీద భారం పడుతుంది అధ్యక్ష. ఈ విధంగా పాడి రైతుకి నష్టపడుతుంది అధ్యక్ష. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్న అధ్యక్ష. దయచేసి ఇది ఎందుకంటే ఉత్తరాంధ్ర రైతాంగానికి సంబంధించింది కనుక పాడి రైతులు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు కనుక ఈ రోజు దానా ఖర్చు పెరిగిపోయింది అధ్యక్ష. దానికేమి సబ్సిడీ ఇవ్వకుండా, దానికేమి ఆదుకోకుండా వీళ్ళు ఎక్కువ రేటు ఇవ్వాల్సింది పోయి తక్కువ రేటుకి మీరు కొనేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కనుక మేము దీని మీద పూర్తి స్థాయి ఒక హౌస్ కమిటీ కానీ లేకపోతే ఏదైనా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ లేకపోతే సిఐడి ఎంక్వైరీ కానీ వేసి దీంట్లో నిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు ఈ సభ ద్వారా